అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కల్వకుంట్ల కవితక్క నిన్న కొత్త పొలిటికల్ పార్టీ పేరు అనౌన్స్ చేసింది. ఇన్ని రోజులు తెలంగాణ జాగృతి పేరుతోటి రాజకీయాలు చేసినారు. ఇప్పుడు సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు. ఆ పొలిటికల్ పార్టీ పేరు నిన్న ఆమె ఒక మీటింగ్లో అనౌన్స్ చేసింది. ఆమె ఒక భారీ బహిరంగ సభ పెట్టింది. ఆ సభలో దగ్గర ఒక 5,000 మంది వచ్చినారట. సో ఆ సభలో కొత్త పొలిటికల్ పార్టీ పేరు టీఆర్ఎస్ అనేటటువంటి పేరు అనౌన్స్ చేసింది. టీఆర్ఎస్ అనేటటువంటి పేరు, గతంలో కేసీఆర్ పార్టీ పేరు టీఆర్ఎస్ ఉంటుండే, తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి. సో ఇప్పుడు టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ లేదు కాబట్టి సో పేరు పెట్టుకోవచ్చు. సో కల్వకుంట్ల కవితక్క టీఆర్ఎస్ అనేటటువంటి పేరును అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది. మరి టీఆర్ఎస్ అంటే అర్థం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర సేన అన్నట. కొత్త పొలిటికల్ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. సో కవితక్క నిన్న మాట్లాడుతూ మొత్తం మీటింగ్లో దాదాపు ఒక 5-10 నిమిషాలు కేసీఆర్ను ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి, కేటీఆర్ను ఉద్దేశించి, హరీష్ రావును ఉద్దేశించి నిన్న ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. మరి ఎందుకు కేసీఆర్ను ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడింది, ఎందుకు కేసీఆర్ పైన ఇలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అనేది అర్థమవుతలేదు. ఇప్పుడు కేసీఆర్ కవితక్క వాళ్ళ కన్న తండ్రి. సో కవితక్క కేసీఆర్ని పట్టుకొని ఎందుకు తిట్టింది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడనే కదా కవిత దుబాయ్ నుండి ఆమె ఇక్కడికి వచ్చింది. దుబాయ్లో అమెరికా నుండి కవిత ఇక్కడికి వచ్చి తెలంగాణ జాగృతి పెట్టుకున్నది. సో కేసీఆర్ కవితకు ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిండు. తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. ఇవన్నీ కేసీఆర్ తన బిడ్డ అనేటటువంటి ప్రేమతోటే కదా. సో నా బిడ్డ ఎక్కడ ఇబ్బంది పడవద్దు, పొలిటికల్గా ఆమె స్ట్రాంగ్ ఉండాలి అనేటటువంటి ఒపీనియన్ తోటే కేసీఆర్ కవితకు పదవులు ఇచ్చిండు. కానీ కవితక్క మాత్రం నిన్న కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేసింది కేసీఆర్ని ఉద్దేశించి. ఓ రకంగా చెప్పాలంటే నిన్న కేసీఆర్ని తిట్టినట్టే, నిన్న కేసీఆర్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసింది కవిత. సో కల్వకుంట్ల కవితక్క స్టార్టింగ్ నుండి కేసీఆర్ను పొగుడుతూనే వచ్చింది. కేసీఆర్ వల్లనే రాజకీయాల్లోకి వచ్చిన, కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చిండు, కేసీఆర్ ఈజ్ మై ఫాదర్ అని చెప్పి ఆమె రకరకాలుగా మాట్లాడింది. కానీ ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ పేరు అనౌన్స్ చేసిందో అప్పటి నుండి కవితక్క కేసీఆర్ను విమర్శలు చేస్తూ కేసీఆర్ను తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. సో కేసీఆర్ని ఏమన్నది, కేసీఆర్ ఉద్దేశించి ఏం మాట్లాడింది, కొత్త పొలిటికల్ పార్టీ పేరు ఏంటి, ఏం కథ, మరి కవితక్కకి సంబంధించినటువంటి కొత్త పొలిటికల్ పార్టీ టీఆర్ఎస్ సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నదా లేదా అనేది ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. మరి కేసీఆర్ను కవితక్క టార్గెట్ చేస్తే, కేసీఆర్ను కవితక్క తిడితే, అంటే పొలిటికల్గా విమర్శిస్తే, సరే ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళు కలిసి ఉంటారు, ఫ్యామిలీ అన్నప్పుడు కవితక్క కేసీఆర్తో ఫోన్ మాట్లాడదో లేకపోతే కవితక్క కేసీఆర్ని ఎప్పుడైనా కలుస్తుందో కలవదో అదంతా సెకండరీ, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్. సరే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమున్నాయి, గొడవలు ఉన్నాయా, పంచాయతీలు ఉన్నాయా, వాళ్ళ పర్సనల్ లైఫ్. కానీ రాజకీయాల్లో వచ్చినప్పుడు కల్వకుంట్ల కవితక్క కేసీఆర్ను తిడుతున్నది, విమర్శిస్తున్నది. సో నిన్న కవితకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, తెలంగాణలోనే ఏం బీకలేదు, వీళ్ళు జాతీయ పార్టీ పెట్టి జాతీయంలో ఏం చేస్తారు, సెంట్రల్లో ఏం చేస్తారు, జాతీయ రాజకీయాలు వీళ్ళతో ఏమవుతుంది, తెలంగాణలోనే వీళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పి కవితక్క చెప్పినటువంటి మాట. మరి అదే టీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవితక్క కూడా 10 సంవత్సరాలు జర్నీ చేసింది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుంట్ల కవితక్క అదే టీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయింది కదా. ఎప్పుడైతే కవితక్క జైలుకు పోయిందో, జైలుకు పోయి బయటకు వచ్చిన తర్వాత ఆమె డిసిషన్ తీసుకున్నది, లేదు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టాల్సిందే, రాజకీయాలు నేను కూడా ఇండివిజువల్గా చేయాల్సిందే, టీఆర్ఎస్ పార్టీలో ఉండలేను అనే ఒపీనియన్ తీసుకుని ఆమె బయటకు వచ్చింది. సరే కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి వస్తుందని చెప్పి ఆమె ఆశించి బయటకు వచ్చిందా, నేను టీఆర్ఎస్ పార్టీలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నాకు ముఖ్యమంత్రి పదవి రాకపోవచ్చు, కేటీఆర్ ప్లేస్లో నేను ఉండకపోవచ్చు, కేసీఆర్ నాకు ఎట్లయినా ముఖ్యమంత్రి స్థానం ఇయ్యడు, పార్టీ పగ్గాలు నా చేతిలోకి రావు అనేటటువంటి ఒపీనియన్తో కేసీఆర్తో గొడవ పెట్టుకోనో, కేటీఆర్తో గొడవ పెట్టుకోనో, విభేదాల వల్ల ఆమె బయటకు వచ్చిందా అనేది వాళ్ళ సెకండరీ, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అంశం. కానీ ఇప్పుడు పొలిటికల్గా కేసీఆర్ని తిట్టడం వల్ల కల్వకుంట్ల కవిత పార్టీలోకి వద్దామనుకున్న టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లైనా కార్యకర్తలైనా రాకపోవచ్చు. అరే కేసీఆర్ వల్లనే కల్వకుంట్ల కవిత అమెరికా నుండి వచ్చింది, కేసీఆర్ అమెరికా నుండి కల్వకుంట్ల కవితక్కను తీసుకొచ్చిండు, కవితక్కకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిండు, కవితక్కను ఒక స్టేజ్కి తీసుకొచ్చిండు కేసీఆర్. అలాంటి కన్న తండ్రి కేసీఆర్ని పట్టుకొని
ఇష్టం ఉన్నట్టు కవిత మాట్లాడుతున్నది, తిడుతున్నది. సో కవిత పొలిటికల్ పార్టీలో పోవాలా వద్దా అని ఆలోచన చేస్తారు. ఎవరికైనా కేసీఆర్ అంటే ఇష్టమే, కేసీఆర్ అంటే ఎవరికైనా ప్రేమ. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో ఏం జరిగింది, ఏం కథ అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మిషన్ భగీరథ, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు, 100 పడకల ఆసుపత్రి, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కేసీఆర్ నానా రకాల పనులు చేసిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 600 పైచిలకు మండలాలు, 12,000 పైచిలకు గ్రామ పంచాయతీ, అన్ని కొత్త కొత్తవి చేసిండు కేసీఆర్. రోడ్లు వేసిండు, కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ చేసిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కేసీఆర్ చేయనటువంటి పనేం లేదు, మస్తు పనులు చేసిండు కేసీఆర్. మరి కేసీఆర్ పని చేస్తున్నప్పుడు కల్వకుంట్ల కవితకు అదే పొలిటికల్ పార్టీలో ఉంది కదా. మరి ఆ రోజు కేసీఆర్ ఏం పని చేస్తలేడు, బీఆర్ఎస్ వాళ్ళు అవినీతికి పాల్పడుతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు దందాలు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, మాఫియా చేస్తున్నారు అన్నప్పుడు కవితక్క అదే రోజు బయటకు వచ్చి నా తెలంగాణ ప్రజలను మా నాయన మోసం చేస్తున్నాడు, నా తెలంగాణ ప్రజలను మా అన్న మోసం చేస్తున్నాడు, నా తెలంగాణ ప్రజలను ఈ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుంది, ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని కవితక్క అదే రోజు బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. ఆమె మాట్లాడలేదు. ఆమె జైలు పోయి వచ్చిన తర్వాత, ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంటు, కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ని విమర్శలు చేయడం. అసలు కారణం ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అన్ని అంశాలు మనం మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. పొలిటికల్ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టిండు, టీఆర్పీ. సో ఆ పొలిటికల్ పార్టీ కంటిన్యూ అవుతున్నది, బలంగా నడుస్తున్నది. ఆయన ప్రజల్లోకి పోతున్నాడు, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కేసీఆర్ని విమర్శలు చేస్తున్నాడు, అధికార పార్టీ కాంగ్రెస్ని విమర్శలు చేస్తున్నాడు, బీజేపీని విమర్శలు చేస్తున్నాడు. అలాగే కల్వకుంట్ల కవిత పార్టీని కూడా రేపు మాపో విమర్శలు చేస్తాడు. పొలిటికల్ పార్టీలు అన్నప్పుడు అందరినీ విమర్శలు చేయాలి. కానీ నిన్న కవితక్క మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నప్పుడు కేవలం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిందామా. ఎందుకు కేసీఆర్ టార్గెట్ అనేది అర్థం కాలేదు. అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కవితక్కకు అర్థమైందా? బీఆర్ఎస్కి మళ్ళీ ఊపు పెరుగుతున్నది, బీఆర్ఎస్ హవా పెరుగుతున్నది, బీఆర్ఎస్ మళ్ళీ గట్టిగా పుంజుకునే అవకాశం ఉందని కవితక్కకు అర్థమైందా? సో టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ కిందికి గుంజే ప్రయత్నం చేస్తుందా? ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కవితక్కది కదా, మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎందుకంటే స్టార్టింగ్ నుండి మనం కేసీఆర్ పార్టీని టీఆర్ఎస్ అంటాం కాబట్టి టీఆర్ఎస్ లెక్క మనకు ముద్ర పడిపోయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ అని కేసీఆర్ పెట్టుకుంటూ అయినా సరే టీఆర్ఎస్ అనే పేరే యాదికుంటుంది మనకు. ఎందుకంటే కేసీఆర్ స్టార్టింగ్ నుండి టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీతోటే ముందుకు వచ్చిండు. ఆ తర్వాత సరే రాజకీయాలు చేద్దాం అనుకున్నా, జాతీయ రాజకీయాలు, పెద్ద రాజకీయాలు చేద్దాం అనుకున్నాడు. అది వర్కౌట్ కాలేదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కి బుద్ధి చెప్పిర్రు, ఓడగొట్టిరు, కేసీఆర్ ఇంట్లో ఉన్నాడు, అది వేరే విషయం. సో పొలిటికల్ పార్టీలు పెట్టినప్పుడు ఇతర పార్టీలను కూడా ఖచ్చితంగా విమర్శలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కవితక్క నిన్న అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీని గట్టిగా విమర్శలు చేసే కార్యక్రమం చేసింది. సరే కవితక్క ఏం మాట్లాడింది అనేది ఒక 2-3 వీడియోలు ఉన్నాయి. కేసీఆర్ని ఏమన్నది, ఏం కథ అనేది మనం పిన్ టు పిన్ మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఆమె టీఆర్ఎస్ పార్టీ పేరును అనౌన్స్ చేసినటువంటి ఆ వీడియో ఒకసారి చూడండి. అట్లా తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి ఆమె పొలిటికల్ పార్టీ పెట్టుకున్నది. సో ఆ పొలిటికల్ పార్టీ ఫస్ట్ ప్రోగ్రామ్, పార్టీ అనౌన్స్మెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ అని పెట్టినారు కదా, తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అని ఉండదు. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు పెట్టినప్పుడు పార్టీల కింద అసోసియేషన్ అని ఉండదు. అసోసియేషన్ ఏంది? ఇప్పుడు మేమున్నాం, మాకు డిజిటల్ మీడియా అసోసియేషన్ అని ఉంటుంది, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్. అంటే మా మీడియా వాళ్ళం అందరం కలిసి మేమంతా ఒక అసోసియేషన్కి ఒక టీమ్గా ఏర్పడ్డాం. మాకు ఏదైనా సమస్యలు ఉంటే మేమందరం కూడా ఏకమై మా సమస్యల పైన ఒక పరిష్కారాన్ని వెతుక్కుంటాం. ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రభుత్వం పైన మేము క్వశ్చన్ చేస్తాం. ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసినాం. సో ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీనా లేదా అసోసియేషనా? ఇప్పుడు పార్టీ వేరే ఉంటుంది, అసోసియేషన్ వేరే ఉంటుంది. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని ఉంది కింద. అసోసియేషన్ అంటే ఏంది?
ఎందుకు పెట్టుకోవాలి అసోసియేషన్ అని చెప్పి? అసోసియేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పార్టీయే కదా, మీరు పొలిటికల్ పార్టీ కదా పెట్టుకుంటున్నది, మళ్ళీ అసోసియేషన్ ఎందుకు? అసోసియేషన్ అంటే ఒక టీమా? ఒక టీం లెక్క ఏమైనా ఏర్పడుతున్నారా? ఎట్లా? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. తర్వాత కవితక్క కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడింది. పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి. విన్నారా? మర మనిషి అట కేసీఆర్. ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అట, ఇప్పుడు కేసీఆర్ గొప్ప వ్యక్తి కాదట. ఇప్పుడు కేసీఆర్ మనిషి కాదట, మర మనిషి అట. ఏందన్నట్టు అండి? ఇప్పుడు కేసీఆర్ లేకపోతే కల్వకుంట్ల కవితక్క అమెరికా నుండి వచ్చి రాజకీయాలు చేస్తుండేనా తెలంగాణలో? కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళంతా ఎవరండి? ఏడికెళ్ళి వచ్చారు వీళ్ళంతా? కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక మంత్రి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తి కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ని పట్టుకొని కేసీఆర్ కన్న కూతురు కవిత కేసీఆర్ను మరమనిషి అని చెప్పి మాట్లాడుతున్నది. ఏం చెప్పాలా? ఏం మాటలు? కన్న తండ్రి కదా. సరే, కన్న తండ్రి కాసేపు పక్కన పెడదాం. రాజకీయంగా కేసీఆర్ వల్లనే కదా ఎదిగింది. కేసీఆర్ అవకాశం ఇవ్వకపోతే నిజామాబాద్కు కల్వకుంట్ల కవితక్క ఎంపీ అవుతుండేనా? ఎంపీగా మళ్ళీ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇదే కేసీఆర్ కల్వకుంట్ల కవితక్క బాధపడుతుంటే మా బిడ్డ బాధపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కవితకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదా? వాస్తవం కాదా? మరి కవితకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నది? ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది? అంటే కేసీఆర్ పార్టీ పుంజుకుంటున్నది, కేసీఆర్ పార్టీ హైప్ అవుతున్నది, ఆ పార్టీని లాగుదాం కిందికి అనేటటువంటి ఆలోచన. కేసీఆర్ పార్టీ ప్లేస్లోకి, సెకండ్ ప్లేస్లోకి నా టీఆర్ఎస్ పార్టీ పోవాలనేటటువంటి ఆలోచన. ఇప్పుడు ఏం చెప్తుంది కల్వకుంట్ల కవితక్క? నెక్స్ట్ ఏం చెప్పబోతున్నది అంటే, నాకున్న సోర్స్, నాకున్న సమాచారం ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నా. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ అనేటటువంటి పేరును తీసేసిండు తన పార్టీలో నుండి. అంటే కేసీఆర్ తెలంగాణను మర్చిపోయిండు. మళ్ళీ నేను తెలంగాణ రాష్ట్ర సేన అని తెలంగాణ పేరుతోటి నేను ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నా, నా తెలంగాణ ప్రజల కోసం నేను పోరాటం చేస్తా. కేసీఆర్ తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ తీసేసి. కేసీఆర్ బీఆర్ఎస్ తీసేస్తే నేను టీఆర్ఎస్ తోటి వచ్చిన. కేసీఆర్ తెలంగాణను మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోనని చెప్పి ఇప్పుడు జనాల దగ్గర నుండి ఒక సానుభూతి క్రియేట్ చేయడానికి, జనాల దగ్గర నుండి సింపతి గెయిన్ చేసుకోవడానికి కల్వకుంట్ల కవితక్క టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నది అనేది వినబడుతున్న చర్చ. సరే, పెట్టుకోనివ్వండి, ఇబ్బంది లేదు. కానీ పాపం పెద్ద ఆయనను పట్టుకొని ఇట్లా అనడం అనేది కొంత ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎవరికైనా ఇబ్బంది అయింది అనుకో, బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వలనో హరీష్ రావు వలనో ఎవరికన్నా కొంత ఇబ్బంది కలిగింది అనుకో, వాళ్ళు కల్వకుంట్ల కవిత పార్టీలోకి వద్దామని అనుకుంటారు. అనుకునే టైంలో కల్వకుంట్ల కవితక్క కేసీఆర్ని ఈ విధంగా తిడితే, విమర్శలు చేస్తే వాళ్ళు రారు, వచ్చేటోళ్ళు కూడా రారు. ఇప్పుడు కొంతమంది కేటీఆర్ పైన కోపం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ అంటే మంచి గౌరవం ఉంటుంది ఎవరికైనా కూడా. ఈవెందో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు, కార్యకర్తలకు కూడా కేసీఆర్ అంటే చాలా గౌరవం. అంతేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అంటే చాలా గౌరవం. అసెంబ్లీలో కేసీఆర్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తన ప్లేస్ నుండి కేసీఆర్ దగ్గరకు వచ్చి నమస్తే పెట్టిపోయి రేవంత్ రెడ్డి మళ్ళీ తన జాగలో కూర్చున్నాడు. సో కేసీఆర్ అంటే అంత గౌరవం ఇస్తారు అంతా. కానీ ఎందుకు కవితక్క ఇట్లా మాట్లాడుతున్నది అర్థమైతలేదు. కేసీఆర్ని పక్కన పెట్టి కేటీఆర్ని విమర్శలు చేసుకున్నా, హరీష్ రావుని విమర్శలు చేసుకున్నా పెద్ద ఇబ్బంది కాదు. కానీ డైరెక్ట్ ఆమె కేసీఆర్ని విమర్శలు చేస్తున్నది. సో కేసీఆర్ వల్లనే కదా ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క కొత్త పొలిటికల్ పార్టీ పెట్టుకునే స్థాయికి వచ్చింది. నిన్న కవితక్క ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, ఆంధ్రప్రభ, ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి, ఇంకా 2-3 పేపర్లు నేను మర్చిపోయినట్టున్నా. అన్ని పేపర్లలో, ఈవెందో ఇండియన్ ఎక్స్ప్రెస్, తెలంగాణ టుడే, ఇలాంటి పేపర్లలో, అన్ని పేపర్లలో ఆమె యాడ్స్ వేయించుకున్నది. మెయిన్ పేపర్ యాడ్ ఇవ్వాలంటే ఒక్కొక్క పేపర్కి మినిమం 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 10-15 పేపర్లో కంప్లీట్ యాడ్స్. ఈవెందో తెలంగాణ, ఆంధ్ర పేపర్లలో కూడా యాడ్ వచ్చింది. అంటే ఏందన్నట్టు, కేవలం పేపర్ యాడ్స్ కోసమే కల్వకుంట్ల కవితక్క కోట్ల రూపాయల ఖర్చు చేసింది. ఎట్లా సంపాదించింది పైసలు? ఏ విధంగా సంపాదించింది? నేను అవినీతి చేయలేదు, నేను నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా అని చెప్పినప్పుడు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి?
ఒకానొక టైంలో ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఒకానొక టైంలో కేసీఆర్ కుటుంబానికి డబ్బులు లేవు. కేసీఆర్ ఉద్యమ సమయంలో తిరగడానికి కారు లేకపోతే కొంతమంది కేసీఆర్కు కారు ఇస్తే ఆ కారు కూడా ఈఎంఐ వాళ్ళు తీసుకుపోయినారు. ఇదంతా వాస్తవం కాదా? ఈఎంఐ కట్టకపోతే మరి ఇన్ని పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? పొలిటికల్ పార్టీ పెట్టాల్సిన అంత పైసలు, యాడ్స్ ఇప్పించుకోవాల్సిన పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? మాట్లాడుకోవాలి. చూద్దాం. మనిషి కాదు. ఏమైంది ఇయ్యాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిందా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిందా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిందా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిందా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో దుఃఖంతో ఎంత ఇబ్బందికరమైన మాటలు. ఏమన్నది? గుంటనక్కలాగా తోడేళ్ల చేతిలో, గుంటనక్కల తోడేళ్ల చేతిలో బలైన మనిషి అట్లా చెప్తున్నదామా? ఏమని? ఒకసారి మళ్ళీ వినండి. మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి. గుంటనక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి. గుంటనక్క ఎవరు? కేసీఆర్. తోడేళ్ళు ఎవరు? కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతున్నదేమో. బహుశా మాట్లాడితే కేటీఆర్ను, హరీష్ రావును ఉద్దేశించే మాట్లాడుతుంది. సో కేసీఆర్ని పట్టుకొని గుంటనక్క అంటున్నది. ఏం చెప్పాలా? తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన వ్యక్తి. అంటే చూడండి, రాజకీయాలలో కన్న తండ్రిని కూడా విమర్శన చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. రాజకీయాలు ఎటువైపైనా మారుస్తుంది చూడండి మనుషులను. ఇంకా వినండి. కాదు, బాధతో దుఃఖంతో ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగిరు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం, నాకు తెలిసి కవితకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియదేమో, కేసీఆర్ దగ్గరకు ఒక పంచాయతీ పోయింది. మా కాలువలకు నీళ్ళు వస్తలేవు, మాకు ఇబ్బంది అవుతుందంటే ఇమీడియట్లీ కేసీఆర్ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి కాలువలకు నీళ్లు పోతలేవట, మీరు నీళ్ళు ఇస్తారా, నేను బయటికి రావాలని అడిగితే ఇమీడియట్ ఇరిగేషన్ అధికారులు నీళ్ళు వదిలేరు కాలువలకు. మొన్న రీసెంట్గా జరిగింది 10-15 రోజుల క్రితం. మరి కేసీఆర్ బయటకు వస్తేంది, బయటికి రాకపోతేంది? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్తున్నారు? కేసీఆర్ బయటకు వస్తలేడు, మాట్లాడతలేడు అంటే కేటీఆర్ బయటకు వస్తున్నాడు కదా. కేసీఆర్ బయటకు వస్తేంది, కేటీఆర్ బయటకు వస్తేంది? హైడ్రా బాధితులతో కేటీఆర్ మీటింగ్ పెట్టిండు, వెలుగు మాటలకు కేటీఆర్ పోయిండు. తర్వాత ఇంకేదో ఇష్యూ చెప్పింది కవితకు. అన్ని ఇష్యూస్ పైన కేటీఆర్ ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాడు. అన్ని అంశాలపైన కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ బలమైనటువంటి పోరాటం చేస్తున్నాడు. కేసీఆర్ అన్ని ఇష్యూస్ పైన బయటికి రావాలనే రూల్ అయితే లేదు కదా. కేటీఆర్ పోతున్నాడు, హరీష్ రావు పోతున్నాడు, గ్రౌండ్లో తిరుగుతున్నారు, ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు, ఆ సమస్యలపైన మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి కదా బీఆర్ఎస్లో. బీఆర్ఎస్ పార్టీలో ఒకే లీడర్ ఉండరు. బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీలో 2-3 లీడర్లు ఉంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఇట్లా 4-5 లీడర్లు ఉంటారు. కల్వకుంట్ల కవితక్క పార్టీలో స్టిల్ నౌ ఒక లీడర్ మాత్రమే, కవితక్క మాత్రమే లీడర్. మిగతా వాళ్ళు మొత్తం కూడా సో కొంతమంది ఫేమ్ ఉన్నటువంటి పర్సన్, ఫేమ్ అంటే ఫేమస్ ఉన్నటువంటి పర్సన్, కొంత గుర్తింపు ఉన్నటువంటి పర్సన్, కొంతమంది గుర్తింపు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాకే పరిమితమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రియాలిటీ కదా. ఎక్కడ బాధ అనిపిస్తున్నది తెలంగాణ ప్రజల కంటే? కేసీఆర్ని పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపిస్తున్నది. కేసీఆర్ని పట్టుకొని ఇష్టానుసారంగా అంటున్నప్పుడు బాధ అనిపిస్తున్నది. అట్లా అనకూడదని అనిపిస్తున్నది. కేసీఆర్ వల్లనే కల్వకుంట్ల కవితక్క అమెరికా నుండి వచ్చింది. అమెరికా, ఐ థింక్ దుబాయ్, అమెరికా నుండి వచ్చిందామా. కేసీఆర్ పిలుస్తేనే, కేసీఆర్ రాజకీయాలు అప్పచెప్తే ఏం చెప్తాం? 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే
కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కానీ కేటీఆర్కి ఏం తెలియదట, కేటీఆర్కి ఏం తెలియదు పాపం, ఆయనకేం తెలియదు అంటున్నది. కేటీఆర్కి ఏం తెలియదు, 2 సార్లు మంత్రి ఆయన. కేటీఆర్ చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఆయనకేం తెలియదా? ఐటీ ఎట్లా డెవలప్ చేసిండో మీకు తెలియదా కవితక్క? మీ అన్నయ్యనే కదా కేటీఆర్. మీరు మీ ఈడీ అధికారులు మీ ఇంటికి వచ్చి సోదాలు చేస్తున్న టైంలో, మిమ్మల్ని తీసుకుపోతున్న టైంలో ఈడీ అధికారులతో పంచాయతీ పెట్టుకున్నది కేటీఆర్ కాదా? మీ జైలు దగ్గరికి ఊకే వచ్చి మిమ్మల్ని కలిసింది కేటీఆర్ కాదా? మీ కష్ట సుఖాలు, మీ బాధలు తెలుసుకున్నది కేటీఆర్ కాదా? మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నది కేటీఆర్ కాదా? మరి ఇట్లా కేటీఆర్ని ఏం తెలియదు, ఎందుకేం తెలియదండి కేటీఆర్కు? ఏం తెలియకపోతేనే ఐటీ డెవలప్మెంట్ ఇంత అద్భుతంగా జరిగింది హైదరాబాద్లో. ఏం తెలియకపోతే ఇన్ని మల్టీనేషనల్ కంపెనీలు కేటీఆర్ పట్టుకొచ్చిన 10 సంవత్సరాలలో. ఏం తెలియదట కేటీఆర్కు. రాజకీయ పరిమితి కోల్పోయి మాట్లాడుతున్నాడట ఎవరు? కేసీఆర్. కేసీఆర్ గారికి మీరు పరిమితి గురించి చెప్తున్నారా? రాజకీయాల గురించి కేసీఆర్ చెప్తున్నారా? కేసీఆర్ రాజకీయంగా పండితుడు. ఎట్లా రాజకీయాలు చేయాలి, ఏం చేయాలనేది కేసీఆర్కి మొత్తం తెలుసు. ఇది కేసీఆర్కు రాజకీయాలు నేర్పించాల్సిన అవసరం కల్వకుంట్ల కవితకు లేదు. కేసీఆర్ దగ్గరనే రాజకీయాలు నేర్చుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఇప్పుడు కేసీఆర్కు రాజకీయాలు చెప్తున్నారు, రాజకీయ నీతులు చెప్తున్నారు. ఏందన్నట్టు ఇంకా చూడండి. ఇంకా కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసింది. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకుందాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిరు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, మోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు కూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన, నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో అని చూసిన, పదే వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? మీ పొలిటికల్ పార్టీలోకి వస్తారులేండి, మీ పొలిటికల్ పార్టీలోకి జాయిన్ అవుతారు. ఎవరెవరైతే కేసీఆర్ ఉద్యమ సమయంలో ఎవరెవరినైతే పక్కన పెట్టిండో, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టిండో వాళ్ళందరూ మీ పొలిటికల్ పార్టీలోకి రమ్మని చెప్పండి. మీ దగ్గరకు వస్తారు, మీ పొలిటికల్ పార్టీలోకి జాయిన్ అవుతారు. సో ఆ మాట కూడా చెప్పండి. ఎవరెవరికైతే కేసీఆర్ అవకాశం ఇవ్వలేదో, ఎవరెవరైతే కేసీఆర్ పక్కన పెట్టిండో, ఎవరెవరినైతే కేసీఆర్ ఇబ్బంది పెట్టిండో వాళ్ళందరూ మా పొలిటికల్ పార్టీలోకి రండి, మేము అవకాశం ఇస్తాం, మేము టికెట్లు ఇస్తాం, మేము గెలిపించుకుంటామని చెప్పి ఒక మాట చెప్పండి. ఉద్యమకారులకు ఒక మాట చెప్పండి, ఉద్యమ కుటుంబాలకు అవకాశం ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పండి. కవిత గారు బాగుంటుంది. ఎంటైర్ ఎపిసోడ్లో ఆమె మాట్లాడుతుంది కేసీఆర్ను ఉద్దేశించి. కేసీఆర్ బయటకు వస్తలేడు, కేసీఆర్ మారిపోయిండు. ఇప్పుడు కేసీఆరే బయటికి రావాలా? కేటీఆర్ వస్తున్నాడు కదా.
కేటీఆర్ బలంగా తిరుగుతున్నాడు, హరీష్ రావు బలంగా తిరుగుతున్నాడు. సమయం సందర్భం ఉన్నప్పుడు టైం వచ్చినప్పుడు కేసీఆర్ బయటకు వస్తున్నాడు. మొన్న భారీ బహిరంగ సభలో మాట్లాడిండు, అంతకంటే ముందు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు, అంతకంటే ముందు 6 నెలల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వరంగల్లో భారీ బహిరంగ సభలో మాట్లాడిండు. మాట్లాడుతూనే ఉన్నాడు కదా, బయటకు వస్తూనే ఉన్నాడు, సమస్యలపైన డిస్కస్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఎప్పటికప్పుడు కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కథ అనేది పిన్ టు పిన్ కేసీఆర్ మాట్లాడుతూనే ఉన్నాడు. సలహాలు సూచనలు బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు కదా. ఇంకా కేసీఆర్ని పట్టుకొని తిట్టడం, గుంటనక్క అని మీరు ఇక్కడ ఏం మీకురు తెలంగాణలో అని చెప్పి, కేసీఆర్ మరమనిషి మారిపోయిందని చెప్పి ఈ రకంగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. సో మీరు ప్రశ్నించాల్సింది, విమర్శలు చేయాల్సింది ఎవరిని? అధికార పార్టీ రేవంత్ రెడ్డిని విమర్శలు చేయాలి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి. అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని లోపాలు ఎందుకున్నాయి అనేది మీరు ప్రశ్నించాలి. రైతు బంధు ఎందుకు ఇస్తలేడు, రుణమాఫీ ఎందుకు చేస్తలేడు, పెన్షన్లు ఎందుకు ఇస్తలేడు, ఏం జరుగుతున్నది అనేది పిన్ టు పిన్ క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కానీ మీరు ఇంకా కేసీఆర్ని పట్టుకొని తిట్టడం, కేసీఆర్ని విమర్శలు చేయడం. ఇప్పుడు కేసీఆర్ని తిట్టడం వల్ల ఇట్లయితే కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుందా? ఇప్పుడు చాలామంది కేసీఆర్ని ఇష్టపడతారు. కేసీఆర్ అంటే అందరికి ఇష్టమే, కేసీఆర్ అంటే అందరికీ ప్రేమ, గౌరవం, ఆప్యాయత, అనురాగం అన్నీ. అలాంటి కేసీఆర్ని పట్టుకొని విమర్శలు చేస్తుంటే ఎవరైనా కవిత పార్టీలోకి జాయిన్ అయ్యడం అనేటటువంటి ఒపీనియన్ ఉంటుందా? సో కేటీఆర్ ప్లేస్లో కేటీఆర్ను హరీష్ రావును విమర్శలు చేస్తే ఓకే, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కావచ్చు, కానీ కేసీఆర్ని విమర్శలు చేస్తే చాలామంది తీసుకోలేకపోతారు. స్టిల్ నౌ కల్వకుంట్ల కవితక్క పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు, కార్యకర్తలకు కూడా కేసీఆర్ని విమర్శలు చేయడం ఇష్టం లేదు. వాళ్ళు అనుకుంటారు పాపం పెద్ద ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు అంటుంది కవితక్క, తప్పు కదా, అట్లా అనొద్దు కదా. కవితక్క ఈరోజు ఇంత ఎదిగిందంటే కారణం కేసీఆరే కదా. కేసీఆర్ కవితక్క కన్న తండ్రి కదా, కన్న కూతురు కవిత కదా, గట్లెట్లా మాట్లాడుతుందని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. సో కవితక్క నిన్న మాట్లాడుతుంటే చాలామంది లేచి వెళ్ళిపోయినారు మీటింగ్లో. నిన్న ఇంకా చాలామంది నిన్న కల్వకుంట్ల కవితక్క మాట్లాడుతున్నటువంటి సమయంలో వెళ్ళిపోయినారు మీటింగ్లో. అన్ని ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి వెనకాల మొత్తం. సుమారు ఒక 3 నుండి 4,000 మంది 5,000 మంది దాకా వచ్చారట మీటింగ్లో. ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ ఆపడం, మొత్తం పోలీసులు నిన్న కంప్లీట్ ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి. ఇంకా నిన్న పేపర్లో వార్త వేయించారు ఏమని, కల్వకుంట్ల కవిత మీటింగ్లో తలకాయ కూర, బోటీ కూర, చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, ఇంకా డిఫరెంట్ హైదరాబాదీ చికెన్ బిర్యానీ, ఇక వెజ్లో ఏదో వెజ్ కర్రీస్ అట, ఇవన్నీ పేపర్లో వేయించుకున్నారు. ఏందండి, అట్లీస్ట్ తినడానికన్నా వస్తారేమో మా మీటింగ్ అని చెప్పా, తినడానికన్నా మా మీటింగ్కి వస్తారేమో అని చెప్పి వేయించుకున్నారు ఆ పేపర్లో వార్త. బాధ అనిపిస్తున్నది, అందరికీ ఇబ్బంది అనిపిస్తున్నది. కారణం కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ని విమర్శలు చేయడం. వయసులో పెద్ద ఆయన ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఇబ్బంది అవుతుందేమో, బయటకు రాలేకపోతున్నాడు, సమయం వచ్చినప్పుడు వస్తున్నాడు కదా. సో ఆ విధంగా ఆమె నిన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది కల్వకుంట్ల కవితక్క. సో నిన్న పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసింది, పొలిటికల్ పార్టీ పేరు టీఆర్ఎస్ అని చెప్పి ఆమె పార్టీ పేరు పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ పొలిటికల్ పార్టీ ఎంతవరకు ముందుకు పోతుంది, ఈ పొలిటికల్ పార్టీలోకి ఎంతమంది జాయిన్ అవుతారు, రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కల్వకుంట్ల కవితక్క పోటీ చేసే అవకాశం ఉంటుందా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కల్వకుంట్ల కవితక్క పోటీ చేసే అవకాశం ఉంటుందా, రాబోతున్న 2028 అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుంట్ల కవితక్క పోటీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఒక 2-3 ఫోటోలు చూపిస్తా. అయితే ఇవి సోషల్ మీడియాలో బాగా విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇది నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ వల్ల ఈ పని చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్స్ చేస్తారు. కేసీఆర్ని కవితక్క తిట్టింది, విమర్శలు చేసింది అనేటటువంటి ఉద్దేశంతో ట్రోలింగ్ బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ట్రోల్స్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇగో ఇట్లా ఫోటోలను ట్రోల్స్ చేస్తున్నారు. అప్పట్లో వైఎస్ షర్మిల సేమ్ సారీ ఆ విధంగానే కట్టుకున్నది, షర్మిల అట్లనే ప్రోగ్రామ్స్ మీటింగ్ పెట్టింది, సేమ్ స్టైల్లో కల్వకుంట్ల కవితక్క సేమ్ శారీ, సేమ్ స్టైల్, సేమ్ ఫోటో. షర్మిల ఏ విధంగా అయితే పొలిటికల్ పార్టీ పెట్టి కేసీఆర్ని విమర్శలు చేయడం, రేవంత్ రెడ్డిని విమర్శలు చేయడం చేసిందో, ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క కూడా సేమ్ షర్మిల లెక్కనే సేమ్
శారీ కట్టుకొని సేమ్ స్టైల్లో ఆమె పొలిటికల్ పార్టీ పెట్టుకొని పొలిటికల్ పార్టీతో విమర్శలు చేస్తున్నది. సో షర్మిల లెక్కనే కల్వకుంట్ల కవితక్క కూడా ఫెయిల్ అవుతుందేమో పొలిటికల్ పార్టీ పెట్టి అని చెప్పి ఈ విధంగా ట్రోల్స్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో వైఎస్ షర్మిల ఆమె డిఫరెంట్. షర్మిల ఏపీ నుండి వచ్చి తెలంగాణలో ఏదో రాజకీయం చేద్దామని అనుకున్నది. కానీ కల్వకుంట్ల కవితక్క తెలంగాణ బిడ్డ. ఆమె జాగృతిలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. తెలంగాణ సాధన కోసం ఆమె కూడా పాత్ర పోషించింది. కల్వకుంట్ల కవితక్కకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. కల్వకుంట్ల కవితక్క బలంగా మాట్లాడగలుగుతుంది, ఓపెన్గా మాట్లాడగలుగుతుంది. చాలా బలమైనటువంటి లీడర్, కీలకమైనటువంటి వ్యక్తి. కాబట్టి షర్మిలకు కల్వకుంట్ల కవితక్కకు చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. కల్వకుంట్ల కవితక్క పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతుంది. ఎవరిని పడతాలని ఇష్టం ఉన్నట్టు విమర్శలు చేయదు. కానీ కేసీఆర్ని పట్టుకొని విమర్శలు చేసేటప్పుడు మాత్రమే చాలామంది అట్లా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు కదా, కన్న తండ్రిని పట్టుకొని కేసీఆర్ వల్లనే ఎదిగింది కదా కవితక్క, అట్లెట్లా మాట్లాడదని చెప్పి కొంతమంది కవితక్కను విమర్శలు చేస్తున్నారు, కవితక్కను ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇట్లాంటి ఫోటోలు పెడుతున్నారు. వైఎస్ షర్మిల అప్పట్లో సేమ్ ఇట్లనే శారీ కట్టుకొని కేసీఆర్ని పట్టుకొని తిట్టింది, రేవంత్ రెడ్డిని పట్టుకొని తిట్టింది. కవితక్క కూడా ఇప్పుడు షర్మిల లెక్కనే ఆమె కొప్పు పెట్టుకున్నది, వెనకాల కొప్పు అంటే జడ అట్లా పెట్టుకున్న తర్వాత కవితక్క సేమ్ శారీ అదే స్టైల్లో ఆమె విమర్శలు చేస్తూ ఉన్నది, పొలిటికల్ పార్టీ పెట్టిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కోల్గేటు అట్లా కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు. కోల్గేట్ వేరే, కోల్గేట్ వేరే. మా పాత టీఆర్ఎస్ వేరే, ఈమె పెట్టినటువంటి టీఆర్ఎస్ వేరే. చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. పార్టీ ఒకటే ఉంటుంది, అది టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీని ఎవరు ఢీ కొట్టలేరు అని చెప్పి రకరకాలుగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో విమర్శిస్తే రేవంత్ రెడ్డిని విమర్శించాలి, కానీ కేసీఆర్ని విమర్శలు చేయడం ఏంది, ఓడిపోయినటువంటి లీడర్ని పట్టుకొని తిట్టడం ఏంది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే ఇంకో చర్చ వినబడుతున్నది. ఇంకో చర్చ ఏంది, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు స్టిల్ నౌ కేసీఆర్ ఇంటి పేరుని వాడుకుంటున్నారు, కల్వకుంట్ల కవిత అనేటటువంటి ట్యాగ్ లైన్ని వాడుకుంటున్నారు. ఇంకా పుట్టిల్లు ఇంటి పేరు ఎందుకు వాడుకోవాలి, వాళ్ళ భర్త ఇంటి పేరుతో రాజకీయాలు చేయమని చెప్పండి, దేవులపల్లి కవిత అని చెప్పి పేరు పెట్టుకోమని చెప్పండి. సో కల్వకుంట్ల కవిత అనే పేరు ఎందుకు పెట్టుకుంటున్నదామా? ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇంటి పేరు ఎందుకు పెట్టుకోవాలి, ఆ పేరు లేకుండానే ఆమె రాజకీయాలు చేయమని చెప్పండి చూద్దామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు సవాల్ విసురుతున్నారు. మరి కవితక్క సవాల్ స్వీకరిస్తుందా? ఇప్పుడు మనం గూగుల్లో కొట్టినా, వికీపీడియాలో అయినా, ఎక్కడ చూసినా, ఎక్కడ సెర్చ్ చేసినా కల్వకుంట్ల కవితక్క అని కొడితేనే వస్తుంది. దేవులపల్లి కవిత అని కొడితే రాదు. కాబట్టి మరి కవితక్క పొలిటికల్ స్టైల్ ఏ విధంగా ఉండబోతున్నది, ఏ విధంగా ఆమె రాజకీయం చేయబోతున్నది అనేది ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తితో పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా. అప్పట్లో వైఎస్ షర్మిల ఫెయిల్ అయిందని ఇప్పుడు కవితక్క ఫెయిల్ అవుతుందంటే కాదు కదా. పొలిటికల్ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటే అవుతారు, సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలే కదా. షార్ట్ టైంలో ముఖ్యమంత్రి అయ్యిండు, సీఎం కుర్చీలో కూర్చున్నాడు. సో చెప్పలేము, కల్వకుంట్ల కవితక్క కూడా ముఖ్యమంత్రి కావచ్చు, చెప్పలేం కదా. అవకాశం ఉంటే ఖచ్చితంగా సీఎం సీట్లో కూర్చుంటుంది. ఎందుకంటే కవితక్క కూడా చాలా మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, బలమైనటువంటి పోరాటం చేయగలిగేటటువంటి సత్తా ఉన్న లీడర్, బలంగా జనాల కోసం మాట్లాడేటటువంటి వ్యక్తి కవిత. సో ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేటటువంటి వ్యక్తి, గొంతు బలంగా ఉంటుంది ఆమె మాట్లాడడానికి. సో ఆమెకు స్కోప్ ఉంది, ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ కవితక్క పొలిటికల్ పార్టీ పెట్టి ఎందుకు పెట్టింది పార్టీ అంటే, ఏదో ఒక రోజు మేము ముఖ్యమంత్రి అవుతా అంటున్నది, నేను తెలంగాణకు తల్లి, తెలంగాణకు అమ్మలేక ఉండాలనుకుంటున్నా అని చెప్పి ఆమె మాట్లాడుతున్నది. అంటే ఇండైరెక్ట్గా నేను తెలంగాణలో సీఎం అవ్వడానికే పార్టీ పెట్టినా అని చెప్తున్నది. మరి ఆమె పార్టీ సిద్ధాంతాలు ఏంది, పార్టీ ఉద్దేశం ఏంది, బీసీల కోసం పార్టీయా, రైతుల కోసం పార్టీయా, పేద ప్రజల కోసం పార్టీయా, ఆమె సిద్ధాంతాలు ఏందనేది ఇంకా ముందు ముందు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో టీఆర్ఎస్ అనే పొలిటికల్ పార్టీ త్రూ కవితక్క బయటకు వస్తున్నది. కానీ కేసీఆర్ని విమర్శలు చేయడం, కేసీఆర్ తిట్టడం మాత్రం కరెక్ట్ కాదనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి, మీ కామెంట్ని కూడా ఒపీనియన్ని తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.